నీకో నిజం చెప్పాలరా, ఎన్ని రోజులు సిరి మీద ఎందుకు అటాక్స్ జరుగుతున్నాయి? తన ఆస్తి కోసమే కదా. ఇప్పుడు వాళ్ళు సిరిని ఏమీ చేయలేరు. నీకెలా తెలుసమ్మా? నేను సిరి వాళ్ళ ఊరెళ్ళాను. మొత్తం తెలుసుకున్నాను. నేనా ఊరెళ్ళినప్పుడు అక్కడొక మనిషి కనపడ్డాడ్రా. ఇంతకీ ఎన్నెకరాలుంటుంది? 100 ఎకరాల దాకా ఉండొచ్చమ్మా. ఒక్కతే వారసురాలు. ఇంతకీ ఇక్కడ ధరలు ఎంత పలుకుతున్నాయి? ఎకరం 1 కోటి దాకా పలుకొచ్చమ్మా. అది విషయం. కాబట్టి వీలైనంత తొందరగా నా కోడలి కడుపు పండితే ఆ శత్రువుల నుంచి ఏ ప్రమాదం ఉండదు. అంతేకాదు, ఆ ఆస్తి కూడా ఎక్కడికి పోదు. ఓ, దీనికి విషయం అంతా తెలిసిపోయిందన్నమాట. అప్పుడు నా గురించి కూడా తెలిసుండాలి. తెలిస్తే ఇలా నా ముందు చెప్పదే. అమ్మ ఊరెళ్ళిందంటే చాలరెడ్డి వాళ్ళ గురించి కూడా తెలిసుండాలి. మణిమ గారికి సిరి శత్రువులు దాక్షాయణి కుటుంబమేనని ఇంకా తెలియనట్టుంది. ఏంటి అందరూ అయోమయంగా చూస్తున్నారు? ఎవరికి తెలియని విషయం నేను తెలుసుకున్నాను కదా. అది కాదమ్మా, సిరి శత్రువులెవరో కూడా తెలిసిపోయిందా? లేదురా, వివరాలు చెప్పినతను ఏమీ చెప్పలేదు. ఆ ఊళ్ళో ఉన్న సిరి శత్రువులు గట్టివాళ్ళు అయి ఉంటారు. మరీ అంత గట్టివాళ్ళు అంటున్నావు కదా, వాళ్లతోటి శత్రుత్వం ఎందుకు మణమ్మా? నేనేమైనా వాళ్లతో ఫైట్ చేస్తున్నానా? నా కోడలతో కొడుకుని కాపురం చేయమంటున్నాను. అదే పెద్ద ప్రాబ్లం కావచ్చు. నువ్వున్నావు కదా దాక్షాయిని చూసుకోవడానికి. ఇదంతా కాదు గాని సత్య, నువ్వు ఏడాది తిరిగే లోపల నా చేతిలో మనవణ్ణు మనవరాలను పెట్టాలి. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చేస్తాను. ఏం దాక్షాయిని, ఏమంటావు? ఈ దెబ్బతో నీకు కూడా నా సమస్య తీరిపోతుంది. సమస్య నీకు తీరిపోయి నాకు పెరిగిపోతుంది. మణమ్మ, నువ్వు చేసిన ప్లాన్కి తిప్పి కొట్టే ప్లాను నేను వేస్తానుగా. సత్య, ఇక నుంచి నువ్వు ఆ పనిలో ఉండు. ఏంటమ్మా ఇది? నన్ను ఇక్కడికి రమ్మని చెప్పి నువ్వేమో సీరియస్గా ఆలోచిస్తున్నావు? ఇలా ఆలోచించాల్సిన పరిస్థితి తీసుకొచ్చాడ్రా ఆ సత్య.